హరి ఓం సాయిరామ్. గణపతి బప్ప మౌర్య అనే నానుడి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో మౌర్య గోసాని అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించువాడి నుంచి మేరేగావ్ వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు. ఒకరోజు మౌర్య నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మౌర్య అక్కడున్న నదికి వెళ్ళాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మౌర్యకు వినాయకుడి విగ్రహం దొరికింది. మౌర్య గోసాని ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడా అంటూ మౌర్యను చూసేందుకు తండోపతండాలుగా ఆ ఊరి వారందరూ వచ్చారు. నిజంగా మంగళమూర్తి అంటూ మొక్కారట. నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమ తెచ్చి గుడిని నిర్మించాడు. మౌర్య గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మౌర్య గోసాని పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది. ఆనాటి నుండి గణపతి బప్ప మౌర్య అనే నానుడి మొదలైంది. హరి ఓం సాయిరామ్.